జై గురుదేవా. ఈ ఆత్మజ్ఞాన సంబంధ మూల సూత్రము తత్సంబంధ సాధనాపరమైన పురోగతి సాధకుడు పొందవలసిన స్థితి, ఈ విషయాల్ని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే వశిష్ఠ మహర్షి మోక్షానికి అంటే ముక్త స్థితికి ఇచ్చిన ఒకానొక నిర్వచనం ఏంటంటే, జ్ఞానము వలన కలిగిన నిర్మల చిత్తమే మోక్షం అని. ఇంతకుముందు మనం మరొక రకంగా అనుకున్నాం. మనం దీన్నే కాస్త ఎన్ని రకాలుగా సమన్వయం చేసుకున్నా మూల సూత్రాన్ని ఆధారం చేసుకుంటే, ఎవరు ఎన్ని విధాలుగా మహాత్ములు ఎన్ని రకాలుగా సాధకుల యొక్క చైతన్య స్థాయి పరిణితిని బట్టి బోధన చేసినా వివిధ విధాలుగా ఎన్ని విధాలుగా కనుక ఎంతమంది మహాత్ములు బోధించినా వారు బోధిస్తున్న విషయం మటుకు ఒకటే. సాధకుల యొక్క చైతన్య స్థాయి పరిణితిని బట్టి వివిధ రకాలుగా చెప్తూ ఉంటారు అంతే. అందుకని ఇన్ని రకాలుగా చెప్తున్నారు ఏంటని చెప్పి తలబాదుకోకర్లేదు. అది మూల సూత్రాన్ని, ఆత్మజ్ఞాన సంబంధ మూల సూత్రాన్ని ఆధారం చేసుకుని కనుక సమన్వయం చేసుకుంటే మహాత్ముల యొక్క బోధ చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మోక్షానికి, ముక్తికి ఇంకొక నిర్వచనం ఏంటంటే, జ్ఞానము వలన కలిగిన నిర్మల చిత్తమే మోక్షం అన్నమాట. ఇంతకుముందు మరొక మహాత్ములు మరొక రకంగా చెప్పారనుకున్నామంటే, సాధకుడు ఆ ఆత్మజ్ఞానాన్ని సద్గురు అనుగ్రహం ద్వారా పొంది దాన్ని అనుభవైకం చేసుకున్న తర్వాత బయట దానికి సంబంధించి పరీక్షలు, సర్టిఫికెట్లు ఏమి ఉండవు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ జ్ఞానావస్థ అనుభవైక వైద్యమే తప్పితే దాని గురించి చెప్పడానికి లేదు, ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గీటు పెట్టి చూసుకుంటే మనం సాధనలో పూర్ణత సాధించాము అని అనటానికి గుర్తు ఏంటంటే, సాధకుడు భగవంతుడంత పూర్ణత్వాన్ని ఒక 3 విషయాల్లో సాధించాడో లేదో, అనుభవైకం చేసుకున్నాడో లేదో గీటు పెట్టి చూసుకుంటే అర్థమైపోతుంది అన్నమాట. ఇంతకుముందు అనుకున్నాం అవి ఏంటంటే, శుద్ధత్వము, ఆ ఆత్మ చైతన్యం యొక్క అంతటి శుద్ధత్వం, ఆ ఆత్మ చైతన్యం అంతటి సమత్వము, ఆ ఆత్మ చైతన్యం అంతటి నిష్క్రియత్వము. ఈ ఆత్మ యొక్క లక్షణాలు, ఆ చైతన్య వస్తువు యొక్క లక్షణాలు, సద్గురు యొక్క లక్షణాలు అన్నమాట. ఏంటంటే శుద్ధత్వము, సమత్వము, నిష్క్రియత్వము. ఈ 3 లక్షణాలు భగవంతుడి యొక్క లక్షణాలు, పూర్ణత్వ లక్షణాలు అనుకుంటే, వీటిని కనుక గీటు పెట్టి చూసుకుంటే పూర్ణత్వాన్ని సాధించాడో లేడో సాధకుడు అర్థం చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ సమత్వం అనేది ఆత్మదృష్టి చేత పూర్ణత్వాన్ని పొందుతుందని గ్రహించాలన్నమాట. కేవలం ఆత్మదృష్టి చేతే ఈ 3 సమన్వయం అవుతాయి. భౌతిక దృష్టికోణంలో దేహేంద్రియ మనోబుద్ధుల పరంగా కనుక మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న విషయాన్ని సమన్వయం చేసుకుంటే ఎప్పటికీ పొంతన కుదరదు. సమత్వం, శుద్ధత్వం, నిష్క్రియత్వం అనేది ఆత్మదృష్టి చేత పూర్ణత్వాన్ని పొందుతాయని గ్రహించాలన్నమాట సాధకుడు. కాస్త సాధనలో అప్రమత్తంగా ఉండవలసిన విషయాలు ఏంటంటే, దేహబుద్ధి, మనోబుద్ధి, ఆత్మబుద్ధి అని 3 రకాలుగా కనుక జీవుడి యొక్క, మనుష్యుడి యొక్క దృష్టికోణాన్ని 3 రకాలుగా గమనించే ప్రయత్నం చేస్తే, దేహబుద్ధి అది అధమం అని గ్రహించాలన్నమాట. అంటే దేహబుద్ధి ఏంటంటే రంగు, జాతి, వర్ణం, కులం ఆధారంగా
నిర్ధారణ చేస్తూ ఉంటాడనమాట. దాన్ని దేహబుద్ధి అంటారు. అది అధమం అని గ్రహించాలన్నమాట సాధకుడు. దాని తర్వాత మనోబుద్ధి, ఇది మద్యము అనుకోవచ్చు. మద్యము ఈ మనోబుద్ధి ఎలా ఉంటుందంటే సద్గుణాలు దుర్గుణాలు మంచి చెడు ఆధారంగా వాడి దృష్టికోణం ఉంటుందన్నమాట. దేహబుద్ధితో పోలిస్తే ఇది కొంత మెరుగు. ఈ మనోబుద్ధి దేహబుద్ధిలో రంగు జాతి వర్ణం కులం ఆధారంగా నిర్ధారణ చేస్తూ ఉంటే, మనోబుద్ధి కోణంలో జీవుడు సద్గుణాలు దుర్గుణాలు మంచి చెడు వీటి పరంగా ఎదుటివాడిని నిర్ధారణ చేస్తూ ఉంటాడనమాట. ఈ దేహబుద్ధి అధమం అనుకుంటే, మనోబుద్ధి మధ్యం అనుకుంటే, దాని పైన ఉన్న మహోత్కృష్టమైన ఉత్తమమైనది ఏంటంటే ఆత్మబుద్ధి. ఆ బుద్ధి కోణం ఎలా ఉంటుందంటే, ఆత్మబుద్ధి కోణం ఈశ్వర సర్వభూతాని అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే సర్వజీవులలో ఉన్న చైతన్యం ఆత్మే, ఈశ్వరుడే అనే భావన అన్నమాట ఆత్మబుద్ధి. అందుకని సాధకుడు గ్రహించవలసింది ఏంటంటే, దేహబుద్ధిని విడిచిపెట్టి మనోబుద్ధిని విడిచిపెట్టి ఆత్మబుద్ధిని అంటే ఈశ్వర సర్వభూతాని అనే స్థితికి చేరాలని గ్రహించాలన్నమాట సాధన ద్వారా. ఎందుకు ఈ ఆత్మబుద్ధిని సాధించాలంటే, అదే జీవిత పరమలక్ష్యం, మహోత్కృష్టమైన జీవిత గమ్యం. కాబట్టి సాధనలో సాధకుడు గ్రహించవలసింది ఏంటంటే, ద్వితీయాద్వై భయం భవతి అని అంటారన్నమాట మహాత్ములు. దాని అర్థం ఏంటంటే, రెండు ఉన్నాయి అనే స్థితిలోనే భయం కలుగుతుంది అన్నమాట జీవుడికి. అంటే ఏకత్వమైన అద్వైత స్థితిలో భయానికి తావే లేదని గ్రహించాలన్నమాట. ఎవరన్నా భయపడుతున్నారంటే వారు ఇంకా ద్వైత భావనలోనే ఉన్నారు. సాధన ఇంకా తీవ్రం చేసి ఆత్మజ్ఞానం పొంది ఏకత్వ భావన అద్వైత భావన సాధించి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే నిర్భయ స్థితి కలుగుతుంది అని గ్రహించాలన్నమాట సాధకులు. ఈ ఆత్మస్థితిని పొందిన తర్వాతే భయరహిత స్థితి కలుగుతుందన్నమాట. అప్పటి వరకు భయం గుప్పిట్లోనే జీవుడు మనుష్యుడి యొక్క జీవితం కొనసాగుతుంది. ఏమంటారంటే మహాత్ములు, గోష్పదం సాగరాయతే అంటే ఏంటంటే, ఒక చిన్న అణువంత విషయం కూడా మహాసముద్రం అంతగా కనపడుతూ ఉంటుందన్నమాట అజ్ఞానులకి. అంటే ఆత్మస్థితిని సాధించనంత వరకు ఈ భౌతికులకి, ఈ మాయామయమైన జగత్తులో కొట్టుకుపోతున్న అజ్ఞానులకి గోపాదం అంత దుఃఖం కూడా మహాసాగరంలాగా కనపడుతూ ఉంటుందన్నమాట ఈ అజ్ఞానంలో ఉన్న జీవులకి. అదే అద్వైతానుభవం పొందిన జీవన్ముక్తుడికి అసలు భయం అనేదే ఉండదు, అసలు దుఃఖం అనేదే ఉండదు. నిరంతర సచిదానంద స్వరూపుల కింద నడయాడుతూ ఉంటారన్నమాట వారు. ఆత్మకే ప్రతిరూపం మాట సద్గురువు. అందుకనే సద్గురువుకి అంతటి ప్రాముఖ్యత. సద్గురువే ఆత్మ, ఆత్మే ఈశ్వర చైతన్యం. అంతే ఆత్మస్థితిని పొందనంత వరకు జీవులు కష్ట నష్టాలని దుఃఖాన్ని అనుభవించవలసిందే. గోపాదవంత దుఃఖం, చిన్న దుఃఖం కూడా ఈ అజ్ఞానులకి మహాసాగరం అంతగా వాళ్ళని కట్టి కుడిపేస్తూ ఉంటుందన్నమాట. అందుకని సాధకుడు మనస్సు యొక్క చర్యల్ని చాలా జాగరూకతతో గమనిస్తూ ఉండాలన్నమాట, నిత్య ఎరుకుతూ ఉంటూ సాధకుడు. ఎందుకంటే ఈ అజ్ఞాన వశాన్ని మనస్సుతో మమేకమైపోయి ఆ మనోవికారాలని తనకంటే వేరుగా చూడటం సాధ్యం కాదన్నమాట అజ్ఞానికి. ఎందుకంటే మనసుతో ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో ఐక్యమైపోయి ఉంటాడు అజ్ఞాని జీవుడు.
ఈ మనోవికారాలు తనకంటే వేరని చెప్పి గ్రహించలేక వాటితో మమేకం అయిపోయి ఉంటాడు. కాబట్టి తలంపులు, సంకల్పాలు, కోరికల ద్వారా కర్మలు చేసి మళ్ళీ కర్మచక్రంలో, జన్మచక్రంలో పడిపోతూ ఉంటాడనమాట. ఈ మనసుతో మమేకం అయిపోయి ఈ మనోవికారాలు తనకి వేరని చెప్పి గ్రహించలేకపోవటం వలనే వాటిని నిగ్రహించలేడమాట ఆ జీవుడు. ఎందుకంటే వాటితో మమేకం అయిపోయి ఉన్నాడు. వాటిని వేరుగా చూడట్లేదు. వాటిని ఎలా నిగ్రహించగలుగుతాడు? కుదరదు అది. కానీ వివేకవంతుడు, సాధకుడు, సద్గురు అనుగ్రహం పొందిన సాధకుడు యుక్తాయుక్త విచక్షణ శక్తి అయినటువంటి బుద్ధి ద్వారా వివేకవంతమై తన యందు ఏదన్నా వికారం రాగానే దాన్ని సాక్షిగా చూడగలుగుతాడనమాట. ఎప్పుడైతే తన యందు వచ్చిన వికారాన్ని, తలంపుని, కోరికని దానికి వేరుగా ఉండి సాక్షిగా చూడగలుగుతున్నాడో దాన్ని నిగ్రహించడానికి వీడికి అవకాశం ఉంటుంది. అది నిగ్రహింపబడుతుంది వీడి ద్వారా. ఎప్పుడైతే సాక్షిగా వివేకంతో తన యందు వచ్చిన వికారం తనకి భిన్నమైనదని, తాను దాని నుంచి విడివడి ఉన్నాడని సాక్షిగా చూడగలిగే స్థితి కనుక వస్తే ఆ వికారం దాని అంతటా అదే నిగ్రహింపబడుతుంది అన్నమాట. అంటే ఏంటంటే ఈ మనస్సుతోటి మమేకం అయిపోవటం మూలాన అజ్ఞాని మనస్సు ఎటుపోతుంది, ఎటొచ్చింది, ఏ విధమైన కోరికలు వస్తున్నాయి అని దాన్ని ఎరుకుతో గమనించడం అజ్ఞానికి సాధ్యం కాదన్నమాట. దానితో మమేకం అయిపోయి ఉన్నాడు కాబట్టి. కానీ సాధకుడు, సద్గురు అనుగ్రహం పొంది వివేకం పొందిన సాధకుడు, ఆత్మజ్ఞానం అనుభవం అవుతున్న సాధకుడు మనస్సు నుంచి విడివడి సాక్షిగా దాన్ని చూడటం అభ్యసం మొదలుపెట్టిన సాధకుడు మనస్సు యొక్క చర్యల్ని స్పష్టంగా వీక్షించటం, అర్థం చేసుకుంటాం చేయగలుగుతాడన్నమాట. ఇది మాట ఇక్కడ ఉన్న రహస్యం. అంటే ఏంటంటే మనం కాస్త నిశితంగా గమనిస్తే ఆత్మ నుంచి విడివడిన శక్తే బుద్ధి. ఆ బుద్ధి యొక్క శక్తి ఏంటంటే యుక్తాయుక్త విచక్షణ. దాని తర్వాత మనస్సు అని అనుకుంటే సంకల్ప వికల్ప సంఘాతం, తలంపుల మూట మనస్సు అనుకుంటే ఆ మనస్సు పంచతన్మాత్రలైనటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాల ద్వారా తత్సంబంధ జ్ఞానేంద్రియాలు, అంటే శబ్దానికి సంబంధించిన చెవి, స్పర్శకు సంబంధించిన చర్మం, రూపానికి సంబంధించిన కన్ను, రసానికి సంబంధించిన నాలుక, గంధానికి సంబంధించిన ముక్కు, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సు తన యొక్క కోరికల్ని ప్రేరేపింపజేసి దేహానికి సంబంధించినటువంటి కాళ్ళు, చేతులు, నోరు, గుదము, మూత్రస్థానము, ఈ కర్మేంద్రియాల ద్వారా తన యొక్క కోరికల్ని తీర్చేలా చేసుకుంటుంది అన్నమాట. ఇక్కడ ఉత్తమం, మధ్యము, అధము అనే దృష్టికోణంలో గమనిస్తే ఇందాక అనుకున్నట్టు ఆత్మదృష్టి ఉత్తమోత్తమం అన్నమాట. మధ్యం ఏంటంటే మనోదృష్టి, అధమం ఏంటంటే దేహదృష్టి. అంటే ఆత్మ ఉత్తమమైనది, బుద్ధి మధ్యమమైనది, మనోదేహేంద్రియాలు అధమాధమైనవని గ్రహించాలన్నమాట సాధకుడు. ఇంతకుముందు అనుకున్నట్టు తలంపుల మూట అయినటువంటి మనస్సు అంటే అంతఃకరణం, కాస్త నిశితంగా గమనిస్తే అంతఃకరణం అంటే
మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలు అంతఃకరణం అని అంటారన్నమాట. అందులో మూలతలంపైనటువంటి అహంకారం మూలానే తలంపుల మూటైనటువంటి మనస్సు జీవం పోసుకుంటుంది. అహంకారానికి మరి యొక్క రూపమే మనస్సు మాట. ఆ అహంకారానికి సంబంధించిన మనస్సుకు సంబంధించిన మరొక రెండు రూపాలే చిత్తము, బుద్ధి. ఇక్కడ ఏం గ్రహించాలంటే ఈ మనస్సు, చిత్తము, బుద్ధి సహజంగా ఈ విషయ వాసనామయమై ఉంటాయి అని గ్రహించాలన్నమాట. కానీ ఆత్మ అలా కాదు, అది నిర్మలమై ఉంటుందన్నమాట. అందుకని ఈ మనస్సు, చిత్తము, బుద్ధి ఆత్మలో లయం అయ్యేలా చూసుకోవాలన్నమాట. అంటే ఆత్మ యొక్క లక్షణాలని పునికి పుచ్చుకునే ప్రయత్నం చేయాలన్నమాట. అంటే ఆత్మ యొక్క లక్షణాలను పుణుకు పుచ్చుకునే ప్రయత్నం అంటే ఈ మనస్సు, బుద్ధి, చిత్తం అంటే విషయ వాసన నిర్మూలనం చేసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. మనస్సు, బుద్ధి, చిత్తం ఆత్మయందు లయం అయ్యేలాగా ఆత్మ యొక్క లక్షణాలని పుణికి పుచ్చుకునేలాగా చేయటం అంటే ఏంటంటే ఈ విషయ వాసనల్ని నిర్మూలించే సాధన అన్నమాట. అప్పుడే ఈ మనస్సు, చిత్తము, బుద్ధిని ఆత్మయందు లయం చేయటం సాధ్యమవుతుంది అన్నమాట. ఎలాగైతే నూనె, తైలం నీటిలో కరగదో, ఒకవేళ ఆ తైలం నీటిలో కరగాలంటే ఆ తైలం నీరుగా మారితేనే తప్ప అది నీటిలో కరగటం సాధ్యం కాదో, అలాగే విషయ వాసన మలినమైనటువంటి మనస్సు, చిత్తము, బుద్ధి ఆత్మ యందు లయం అవ్వాలంటే ఆ మలినాల్ని నిర్మూలించుకోవాలన్నమాట. అదే చిత్తశుద్ధి మాట. మరి ఈ సాధనలో ఎన్నో రకాలైన మార్గాలు అనుకున్నాం. ఈ అంతిమ మైలురాయి అయినటువంటి జీవిత పరమలక్ష్యం అయినటువంటి ఆత్మజ్ఞానాన్ని సద్గురు అనుగ్రహం ద్వారా సాధించి దాన్ని అనుభవైకం చేసుకుంటానికి కర్మయోగం అని, భక్తి యోగం అని, ధ్యాన యోగం అని అనుకున్నాం. అంతిమంగా జ్ఞానయోగం. కర్మ, భక్తి, ధ్యాన యోగాలు పండితే అర్హత లభించేది జ్ఞానయోగానికి మాట. అది సద్గురు అనుగ్రహం, ఈశ్వర కటాక్షం మూలానే సద్గురు దర్శనం అయి జ్ఞానయోగానికి మార్గం తెరుచుకుంటుంది అన్నమాట. అంటే ఏంటంటే యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞానం భవతి అని అనుకున్నట్టు ఇదివరకు దేనిని తెలుసుకుంటే సమస్తాన్ని తెలుసుకున్న వాళ్ళం అవుతున్నామో, ఏది సమస్త శాస్త్రాల యొక్క సారం, సమస్త ఉపనిషత్తుల సారం, అందరు మహాత్ముల బోధ యొక్క సారము అదే ఆత్మతత్వం, అదే భగవత్తత్వం అని గ్రహించాలన్నమాట. ఈ ప్రకృతి అంటే దృశ్యం, ఈ కనిపించే సమస్త చరాచర జగత్తు అంతా ప్రకృతి అంటారన్నమాట. దాన్ని దృశ్యం అని అంటారు. అంటే అవి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం, వీటిని ప్రకృతి, దృశ్యము అని అంటారన్నమాట. ఇవి జడ వస్తువులు, అశాశ్వతమైన వస్తువులు, మిథ్యా వస్తువులు అని గ్రహించాలన్నమాట సాధకుడు. మరి ఏమి శాశ్వతమైనవి? పురుషుడు, దృక్, చైతన్యం శాశ్వతం అన్నమాట. అంటే వాటివి ఏంటంటే ప్రకృతి, దృశ్యము అంటే ఏంటో చూసాం. మరి పురుషుడు, దృక్కు అంటే ఆత్మ, చైతన్యవంతమైనటువంటి నిత్య సత్య వస్తువు అయినటువంటి ఆత్మ మాట పురుషుడు అంటే, దృక్ అంటే. సో ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించాలన్నమాట సాధకుడు. ప్రకృతి, దృశ్యం, తత్సంబంధ పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం జడమైనవి, అవి అశాశ్వతమైనవి, మిథ్యా వస్తువులను గ్రహించాలి. ఈ పురుషుడు దృక్ అంటే ఆత్మ వస్తువు, చైతన్యవంతమైనది, శాశ్వత వస్తువు అని గ్రహించాలన్నమాట.
దాన్ని చిన్న ఉదాహరణతో కనుక గమనించి సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఒక కుండ దేహం అనుకుంటే, అందులో ఉన్న నీరు మనస్సు అనుకుంటే, ఉదాహరణ ద్వారా అపరాప్రకృతి ఏంటి, పరాప్రకృతి ఏంటి, ఈ పరాపర ప్రకృతులకి అతీతంగా ఉన్న పురుషుడు అంటే ఏంటి అనేది ఒక చిన్న ఉదాహరణ, ఈ కుండ అందులో ఉన్న నీరుని ఆధారం చేసుకుని సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తే, వేదాంతంలో ఈ ఉదాహరణని చాలా సందర్భాల్లో చెప్తారు మహాత్ములు. ఎందుకంటే వేదాంతాన్ని సమన్వయం చేసుకుంటంలో మహాత్ములు ఎన్నో చక్కటి ఉదాహరణల్ని సమన్వయపూర్వకంగా సాధకుడికి చెప్తారన్నమాట. అప్పుడు సాధకుడు చాలా ఉత్సాహభరితంగా సాధనని కొనసాగించడానికి వీలుంటుంది. ఎందుకంటే అది చాలా స్పష్టంగా సమన్వయం అవుతూ ఉంటాయి ఈ చిన్న చిన్న ఉదాహరణలో సాధనాపరమైన విషయాలు. ఇక్కడ అపరాప్రకృతి, పరాప్రకృతి, ఈ అపరాప్రకృతులకి అవతల ఉన్న పురుషుడు అని 3 విభాగాల కింద ఈ ఉదాహరణ గమనిస్తే, ఇక్కడ అపరాప్రకృతి అంటే ఏంటంటే కుండ. మనం కుండను దేంతో సమన్వయం చేసుకున్నాం? దేహంతో. ఈ మానవ దేహాన్ని కుండ అనుకుంటే, కుండలో ఉన్న నీరుని దేంతో సమన్వయం చేసుకున్నాం? మనస్సుతో సమన్వయం చేసుకున్నాం. అంటే కుండ అంటే దేహం, నీరు అంటే మనస్సు. ఈ కుండ నీరు అంటే దేహము మనస్సు అపరాప్రకృతి అని అనుకుంటే, మరి పరాప్రకృతి అంటే ఏంటంటే సూర్య ప్రతిబింబము. ఈ కుండలో ఉన్న నీటిలో ఆకాశంలో ఉన్న సూర్యుని యొక్క ప్రతిబింబం ఈ నీటిలో పడుతుందన్నమాట. ఆ సూర్య ప్రతిబింబాన్ని దేనితో సమన్వయం చేస్తారంటే జీవుడు అంటారన్నమాట. జీవుడు అంటే ఇక్కడ పరాప్రకృతి అంటే సూర్య ప్రతిబింబం అంటే జీవుడు అని అనుకుంటే, ఇంతకుముందు అపరాప్రకృతి అంటే ఏమనుకున్నాం? కుండ, దేహము, నీరు, మనస్సు. అపరాప్రకృతి అంటే కుండ, నీరు అని అనుకుంటే, అంటే దేహము మనస్సు అనుకుంటే, పరాప్రకృతి ఏంటంటే ఆ కుండలో పడుతున్నటువంటి సూర్యుని యొక్క ప్రతిబింబం అన్నమాట. దాన్ని జీవుడు అని అనుకుంటే, దాన్ని పరాప్రకృతి అని అనుకుంటే, ఈ అపరాప్రకృతి పరాప్రకృతికి అవతల పైనున్న పురుషుడు ఎవరంటే సూర్యుడు అంటే భగవంతుడు మాట. ఇప్పుడు ఈ ఉదాహరణని నిశితంగా చక్కగా ప్రశాంతంగా సమన్వయం చేసుకుంటే, ఆకాశంలో సూర్యుడి ఎంతో దేదీప్యమానమైన ప్రకాశంతో వెలుగుతున్న సూర్యుడి యొక్క ప్రతిబింబం కింద భూమి మీద ఉన్న కుండలో ఉన్న నీరులో ప్రతిబింబిస్తూ ఉంటుందన్నమాట. ఒక కుండ, అందులో నీరుంటే ఆకాశంలో ఉన్న సూర్యుడి యొక్క ప్రతిబింబం ఈ కుండలో ఉన్న నీరులో ఎలాగైతే ప్రతిబింబిస్తుందో, ఈ ఉదాహరణలో అపరాప్రకృతి కుండ, నీరు అని అనుకుంటే, పరాప్రకృతి సూర్య ప్రతిబింబం అనుకుంటే, ఈ అపరాప్రకృతులకి అవతల ఉన్నది సూర్యుడు అని అనుకుంటే, ఉదాహరణ ప్రకారం దాన్ని ఈ సాధనాపరంగా సమన్వయం చేసుకుంటే ఈ సాధన అంతా ఈ అపరాప్రకృతి పరాప్రకృతిని దాటి ఈ వీటికి అవతలున్న పురుషుడు సాధించటం అని చెప్పి సాధకుడి యొక్క ప్రయాణం. కాబట్టి ఇక్కడ దేనిని సమన్వయం చేసుకునే ప్రయత్నం అంటే, కుండ అంటే దేహము, నీరు అంటే మనస్సు, అపరాప్రకృతి మాట. మరి పరాప్రకృతి అంటే
కుండలో ఉన్నటువంటి నీరులో ఉన్నటువంటి సూర్యుడి యొక్క ప్రతిబింబం, దాన్ని జీవుడు అని అంటున్నారన్నమాట. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క ప్రతిబింబం? సూర్యుని యొక్క ప్రతిబింబం, జీవుడు అని సమన్వయం చేసుకుంటున్న సూర్యుని ప్రతిబింబం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడి నుంచి వస్తుంది. అలాగే ఈ ఒక్క కుండ కాకుండా 10,000 కుండలు ఆ ప్రదేశంలో నీటితో నింపి పెడితే పైన ఉన్నటువంటి సూర్యుని యొక్క ప్రతిబింబం ఈ 100 కుండల్లోనూ పడుతుంది. అంటే ఎంతటి చక్కటి సమన్వయపూర్వక ఉదాహరణ అంటే ఇది. పరా అపరా ప్రకృతులు రెండు వీటికి అతీతమై ఉన్న ఆవలనున్న ఆత్మ భగవంతుడు, పురుషుడు. అంటే ఈ ఉదాహరణలో సూర్యుడు మాట. ఆ సూర్యుడు యొక్క ప్రతిబింబం ఈ 100 కుండల్లో కూడా ఎలాగైతే సమానంగా పడుతుందో, అలాగే ఈ ఆత్మ చైతన్యం, భగవత్ చైతన్యం దేహేంద్రియ మనోబుద్ధులతో కూడుకుని ఉన్న దేహం ధరించొచ్చిన ప్రతి జీవుల్లో కూడా ఆ ఉన్న ఏకాత్మ చైతన్యమే ఉందన్నమాట. సూర్యుడి యొక్క ప్రతిబింబం 100 కుండల్లోనూ ఎలాగైతే ప్రతిబింబిస్తుందో, అపరాప్రకృతి పరాప్రకృతికి అవతల ఉన్న సూర్య ప్రతిబింబం 100 కుండల్లోనూ ఎలా సమానంగా ప్రకాశిస్తుందో, అలాగే కోటానుకోట్ల దేహాల్లో ఉన్న ఏకాత్మ చైతన్యం ఒక్కటే అని గ్రహించాలన్నమాట. అంటే ఆ ఉన్న ఒకే సూర్యుడి మూలనే 100 కుండల్లో ప్రతిబింబం ఎలాగైతే చక్కగా స్పష్టంగా ప్రజ్వరిల్లుతుందో, ఈ అపరా ప్రకృతులకి అవతల ఉండి నడిపిస్తున్న ఏకాత్మ చైతన్యం వలననే ఈ అపరాప్రకృతి పరాప్రకృతి నడుస్తున్నాయి. దేహము, మనస్సు, జీవుల యొక్క కథ నడుస్తుంది. కానీ వీటిని నడిపిస్తున్నది వీటికి అవతలున్న ఒక మహా చైతన్యం అని గ్రహించాలన్నమాట. విజ్ఞులు అంటే జ్ఞానులు ఈ కొండనే, నీటిని, అందులో ఉన్న సూర్య ప్రతిబింబాన్ని అన్నిటినీ వదిలి వీటికి సాక్షిగా ఉండి అన్నిటినీ ప్రకాశింపచేస్తున్నటువంటి స్వయం ప్రకాశమానమైనటువంటి పరమాత్మని, ఈ ఉదాహరణలో సూర్యబింబాన్ని ఆశ్రయిస్తారన్నమాట. అంటే అజ్ఞానులు ఈ కొండ, నీరు, సూర్య ప్రతిబింబం ఇవే నిజం అనుకుంటూ మాయలో తగులుకుని తిరుగుతూ ఉంటే, జ్ఞానులు, మహాత్ములు స్థితి ఎలా ఉంటుందంటే, ఈ కొండ, నీరు, అందులో ప్రతిబింబిస్తున్నటువంటి సూర్య ప్రతిబింబం 100 కుండల్లోనూ సమానంగా ఎక్కడి నుంచి పడుతుంది? ఉన్న ప్రధానమైనటువంటి వనరు సూర్యుని యొక్క ఆకాశ స్థానం నుంచి పడుతుంది. అది సత్యం. ఈ కుండల్లో ప్రతిబింబిస్తున్నటువంటి మిథ్యా ప్రతిబింబం ఇది. ఈ కుండ పగిలిన, అందులో ఉన్న నీరు చెదిరిన ఈ ప్రతిబింబం సూర్యుడి నుంచి రాదు అని విజ్ఞులు, జ్ఞానులు గ్రహిస్తారన్నమాట అనుభవంతో. అంటే ఆ ఉన్న మహా చైతన్యం దృక్ ఏదైతే ఉందో, ఆ చైతన్యం మూలానే దేహంలో ఉన్న మనస్సు, జీవుడు, ఆ మహా చైతన్యం ద్వారానే ఈ దేహము, మనస్సు, జీవుడు యొక్క మనుగడ. ఆ మహా చైతన్యం దృక్కు కింద, శాశ్వత వస్తువు కింద ఉండి ఈ దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారాలతో కూడుకున్న జీవుణ్ణి నడిపిస్తున్నారు. వీటి యొక్క శక్తి అంతా ఆ దృక్వస్తువైనటువంటి మహా చైతన్యం పురుషుడి నుండి వస్తుందని చెప్పి విజ్ఞులు, జ్ఞానులు గ్రహించుంటారన్నమాట. సాధకుడు దీన్ని గ్రహించాలన్నమాట. ఈ యొక్క ఉదాహరణని చక్కగా సమన్వయం చేసుకుంటే
సమస్త చరాచర ప్రకృతిలో ఉన్న జీవులు అందరిలో ఉన్న మహాచైతన్యం ఒక్కటే అనే ఆత్మభావన చక్కగా స్పష్టమై సాధనలో సాధించవలసింది ఆత్మదృష్టికోణమని ఆత్మభావనని ఎరిగి సాధకుడు పరమానంద పడతాడనమాట. ఈ విషయాన్ని మనం ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.